ప్రభునామమున అందరికీ స్తోత్రాలండి. ఈరోజు సెకండ్ క్లాస్ మన క్లాస్ పేరు ఆశా నిగ్రహం. ఆత్మబలంలో చివరిది ఆశా నిగ్రహం. ప్రార్థన చేసుకుంటామండి. కృపాకరికరం కలిగినటువంటి నా గొప్ప దేవ, నా తండ్రి, ప్రభు, ఆశా నిగ్రహం అనే పాఠము మేము నేర్చుకుంటుండగా మాకు సహాయం చేయండి. మీరే తోడైంది నడిపించండి. ఈ పాఠం ద్వారా ఆశా నిగ్రహాన్ని ఎలా సంపాదించుకోవాలో, ఆశా నిగ్రహాన్ని ఎలా అభ్యసించుకోవాలో మాకు తెలియజేయమని మిమ్మల్ని ప్రార్థించుకుంటున్నాను. ప్రభు, మీ పిల్లలకు వినగలిగే చెవులను గ్రహించగలిగే మనసును వాటిని దయచేయమని మిమ్మల్ని ప్రార్థించుకుంటున్నాను. ప్రభు, ఈ ఆశా నిగ్రహాన్ని చెప్పుకుండగా మీరు నాకు తోడైంది, నా చేయి పట్టుకొని నడిపించమని నా యేసునాయన పేరిట ప్రతివాడి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఈ ఆశా నిగ్రహం అనేది ఆత్మఫలాల్లో చివరిది. డిస్టర్బెన్స్ మీకు డిస్టర్బెన్స్ లేకపోతే వినపడతాయిగా. ఆశా నిగ్రహం అనేది ఆత్మఫలాల్లో చివరిది. బీబీఎస్ అభివృద్ధి పెరిగింది. ఈరోజు దశకు ఒక సంగత వాక్యం ఉంది. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24-25 వచనాలు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24-25 వచనాలు సంగత వాక్యం. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనా నన్ను ఎవడిపోతున్నాడు కదా, ఇది కట్టత వాక్యం. ఎగ్జామినేషన్లో మీకు క్వశ్చన్ ఉంటుంది, కట్టత వాక్యం రాయడం. మళ్ళా చెప్పండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24-25. అప్పుడు యేసు ఆశా నిగ్రహము అంటే ఆ పేరులోనే ఆశా నిగ్రహం అనే పేరులోనే అక్కడ ఉంది. ఆశ నిగ్రహం, ఆశను నిగ్రహించుట లేకపోతే కోరికలను నిగ్రహించుకుంటా. బైబిల్ వాక్యం ప్రకారము ఆశా నిగ్రహము అంటే తాను సంతోషపరచకుండా దేవుని సంతోషపరచు, ఇతరులను సంతోషపరచు, తను తాను ఉపేక్షించుకుంటాయే ఆశా నిగ్రహము అంటారు. మళ్ళా చెప్పండి. ఆశా నిగ్రహం అంటే ఆశా నిగ్రహం అంటే తాను సంతోషపరచకుండా దేవుణ్ణి సంతోషపరుస్తూ, ఇతరులను సంతోషపరుస్తూ, తను తాను ఉపేక్షించుకుంటాను ఆశా నిగ్రహము అంటారు. ఆశా నిగ్రహం కలిగినటువంటి వ్యక్తి ఎల్లప్పుడూ దేవుని మీద ఆధారపరచు. చెప్పండి. రోజు ఇన్నే కదా, దేవుడి మీద ఆధారపడచ్చు, సోదరులను తీర్చగలడు. ఆశా నిగ్రహం కలిగినటువంటి వ్యక్తి సాధారణటువంటి కోరికలను నిగ్రహించగలడు. ఆశా నిగ్రహం కలిగినటువంటి వ్యక్తి ఎన్నో గొప్ప కార్యములను చేసిన వారికంటే శ్రేష్ఠుడు. ఆశా నిగ్రహం కలిగినటువంటి వ్యక్తి టీవీల మీద కూర్చోకుండా, సెల్ ఫోన్లు వాడకుండా, ఎల్లప్పుడూ తన స్నేహితులతో సమయాన్ని వ్యర్థం చేయకుండా దేవుని కోసమే తన సమయాన్ని వ్యర్థం చేయగలడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఆశా నిగ్రహాన్ని అభ్యసించాడు. ఎందుకు ఆశా నిగ్రహాన్ని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నిగ్రహించాడంటే, పరిశుద్ధ ఆత్మను నింపబడినటువంటి వాడు ఉన్నందువల్ల ఆశా నిగ్రహాన్ని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నిగ్రహించాడు. అందువల్లనే తండ్రికి ఇష్టమైనటువంటి పనులను చేయగలిగాడు. తండ్రికి ఇష్టమైనటువంటి పనులను. ఆశా నిగ్రహాన్ని
ఎందుకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కలిగి ఉన్నాడని ఎవరైనా అడిగితే ఆయన పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడు కాబట్టి ఆశ నిగ్రహాన్ని అభ్యసించాడు. కాబట్టి మనం కూడా మన కోరికలను, మన ఆశలను, మన శరీరాన్ని ఆత్మకు వశపరుచుకొని మనం కూడా ఆశ నిగ్రహాన్ని కలిగి ఉండాలని ప్రభువైనటువంటి యేసుక్రీస్తుకు కోరిక. అపోస్తలుడైనటువంటి పౌలు కూడా మొదట ఆశ నిగ్రహాన్ని కలిగి ఉండలేదు. తరువాత ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు యొక్క జీవము ఎంతో ఆత్మను అనుసరించడం వల్ల అపోస్తలుడైనటువంటి పౌలు ఆశ నిగ్రహాన్ని కలిగి ఉన్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు ఎల్లప్పుడూ సోదరులను జీవించుతూ దేవుని వైపు చూస్తూ 10 మందిలో గెలిచేవాడు. మనం కూడా అలా దేవుని వైపు చూస్తూ 10 మందిలో గెలిచాలని అపోస్తలుడైనటువంటి పౌలు కూడా ఇష్టపడుతున్నాడు. కాబట్టి మన జీవితాలను సోమరితనం లేకుండా, సోమరితనాన్ని మన జీవితం నుంచి విడిచిపెట్టి ఆశా నిగ్రహాన్ని మనం కూడా అభ్యసించాలని, ఆశా నిగ్రహాన్ని మనం కూడా కలిగి ఉండాలని అపోస్తలుడైనటువంటి పౌలుకు ఇక్కడ చూడు. నేను మాకు ఈ లెసన్ చెప్పమని సేవకుడు ఒక 10 రోజుల కింద ఇచ్చాడు. ఈ లెసన్ 10 రోజుల నుంచి నువ్వు రాత్రి రోజులు చదువుకుంటున్నావు. మీరు వినాలని మీరు మాట్లాడుకుంటే ఎందుకు మేము ఏదో చెప్పేవాళ్ళము. ఒక 10 రోజులు లెసన్ ఇస్తారా? అరే ఆయన ఏం చెప్తున్నాడు విన్నామని వచ్చేందుకు అసలు. కాబట్టి మనం కూడా ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండాలి. అపోస్తలుడైనటువంటి పౌలు కూడా మన కోరిక. ఆశా నిగ్రహం ఎందుకు అంటే ఆత్మను స్వాధీనపరచుకున్న కంటే, ఒక పట్టణాన్ని స్వాధీనపరచుకున్న కంటే ఆశా నిగ్రహము ఎంతో అవసరం. ఆశా నిగ్రహము ఎన్నో గొప్ప కార్యాలు చేసేవారి కంటే ఆశా నిగ్రహం కలిగినటువంటి వాడు ఎంతో శ్రేష్ఠుడు. కాబట్టి మనం కూడా ఆశా నిగ్రహాన్ని నింపుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండాలంటే అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాస్తూ ఏం రాశాడంటే, మీరు తాగి మత్తులై ఉండకుండి ఆత్మపూర్ణులై ఉంటుంది అని రాశాడు. ఆత్మపూర్ణులై ఎలా ఉంటారంటే పరిశుద్ధాత్మను నింపబడి ఉండాలి. ఈ పరిశుద్ధాత్మను ఎలా నింపుకోవాలి? ఈ ఆత్మపూర్ణులై ఎలా ఉండాలి? బైబిల్ వాక్యం చెప్తా ఉంది. అపోస్తలుల కార్యము 8వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే, సమరయ పట్టణంలో ఒక సీమోను అనే ఒక గాలి విద్య కలిగినటువంటి వ్యక్తి నివసించేవాడు. ఆ సమరయ పట్టణంలో ఆ గాలి విద్య చేసేటటువంటి సీమోను అనే వ్యక్తి కంటే అటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఇంకొకడు లేడని ఆ పట్టణస్తులు అందరూ అనుకునేవారు. అయితే ఆ గాలి విద్యను అభ్యసిస్తూ ఉన్నా కూడా ఆ సీమోను అనే వ్యక్తి ఫిలిప్పు ద్వారా దేవుని వాక్యం విని, దేవుని మాటలను గ్రహించుకొని తను కూడా రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నాడు. తర్వాత ఒకసారి ఆ సమరయ పట్టణానికి పేతురు తర్వాత యోహాను అనే ఇద్దరు దైవజనులు అపోస్తలులు ఆ పట్టణానికి వచ్చినప్పుడు వాళ్ళు ప్రజల మీద చేతులు ఉంచి ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ శక్తిని వాళ్ళు నింపుతూ ఉంటారు. ఎలా చేసేవాళ్ళు వాళ్ళంటే పునరుద్ధాన శక్తిని కలిగి ఉన్నారు వాళ్ళిద్దరు. ఎవరు? పేతురు, యోహాను అనేవారు. ఎంతో భయంకరమైనటువంటి వ్యాధులు కలిగినటువంటి వారిని, ఎంతో భయంకరమైనటువంటి దయ్యాలు పట్టిన వారిని వినిపించేవారు. ఎలా? వారి చేతుల నుంచి ప్రార్థన చేయడం వల్ల. అంటే పరిశుద్ధాత్మ శక్తి వారిని వచ్చి ఆ దయ్యాలు ఎదుగుతారు. అప్పుడు సీమోను అనుకున్నాడు, నా దగ్గర డబ్బు ఉంది కదా, గాడి విధి చేసి ఆ డబ్బుతో పరిశుద్ధాత్మ శక్తిని కొనుక్కున్నాము అని పేతురు దగ్గరికి, సీమోను దగ్గరికి, యోహాను దగ్గరికి వెళ్ళి అడిగితే పేతురు అంటున్నాడు, నీవు నీ దగ్గర నుండి వెళ్ళి నాశనమవు కాక పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పడగలవా, నీతో అవుతుందా అని గద్దించాడు. అయితే పరిశుద్ధాత్మ శక్తిని
సంపూర్ణ ఆత్మను ఎలా మనం పొందగలగాలి అని మనం చూసుకున్నట్లయితే, ఆ రెండులో మనం నింపుకున్నట్లయితే, పరిశుద్ధాత్మ శక్తిని మనలో నింపుకున్నట్లయితే మనము ఆశా నిగ్రహాన్ని కలిగి ఉంటాం. బైబిల్లో ఏమంటే ఆశా నిగ్రహాన్ని ఎలా నింపుకోవాలి, ఎలా కలిగి ఉండాలి, ఎలా సంపూర్ణ ఆత్మను కలిగి ఉండాలి, ఎలా పరిశుద్ధాత్మ శక్తిని నీలో నింపుకోవాలి అని అంటే వాక్యం చెప్తా ఉంది. బైబిల్ చదవడం వల్ల, బైబిల్ చదివితే, వాక్యాన్ని చదువుతా ఉంటే వాక్యములో దేవుడు నీవు ఏమి చేయవలసింది రాయబడింది. దాని ద్వారా నువ్వు ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండవచ్చు. రెండోదిగా ఆశా నిగ్రహాన్ని మనం ఎలా కలిగి ఉంటామంటే దేవుడి సహాయం చేయమని ప్రార్థన చేయడం ద్వారా ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండవచ్చు. మూడవదిగా దైవజనుల సహవాసం కలిగి ఉండడం ద్వారా వారి జీవితాలను ఆధారం చేసుకొని వారి సలహాల ద్వారా ఆశా నిగ్రహాన్ని మనం కూడా కలిగి ఉండవచ్చు. ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండటం అంటే 3 జవాబులు ఉన్నాయి. ఆశా నిగ్రహాన్ని ఎలా కలిగి ఉండాలంటే బైబిల్ పఠనం ద్వారా, బైబిల్ వాక్యం చదవడం ద్వారా ఎలా ప్రవర్తించాలని బైబిల్లో రాయబడింది కాబట్టి దాని ద్వారా ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండవచ్చు. దేవుడిని ప్రార్థన చేయడం ద్వారా సహాయం చేయమని నువ్వు ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండొచ్చు. దైవజనుల సహవాసం కలిగి ఉండి వారి జీవితాన్ని ఆధారం చేసుకోవడం ద్వారా, లేకపోతే దైవజనుల సహాయం చేయడం ద్వారా నువ్వు ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండవచ్చు. దేవుని వాక్యము ఎంతో పవిత్రమైనది, ఎంతో ఘనమైనది. దేవుని వాక్యము బోధించడం ద్వారా, దేవుని వాక్యాన్ని ఉపదేశించడం ద్వారా దేవుని శక్తి ఎటువంటిదో మనకు జ్ఞానం కలుగుతుంది. వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ యొక్క వాక్యము, పరిశుద్ధాత్మ యొక్క వాక్యము ఖండిస్తుంది. ఇది చేయవలా, ఇది చేయకూడదు, ఇది మంచిది కాదు, ఇది చెడ్డది, ఈ ప్రదేశానికి నువ్వు వెళ్ళవచ్చు, ఈ ప్రదేశానికి నువ్వు వెళ్ళకూడదు అని ఖండిస్తుంది. దాని ద్వారా మనం కూడా సంపూర్ణమైనటువంటి శక్తిని, పరిశుద్ధాత్మ శక్తిని మనం నింపుకోవచ్చు. ఎలా నింపుకోవాలి? వాక్యం చదవడం ద్వారా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తుకు చెప్పినట్టు నడచడం ద్వారా, పరిశుద్ధాత్మకు లోబడటం ద్వారా, ఈ వాక్యాన్ని మనం రోజు వినడం ద్వారా ఆశా నిగ్రహాన్ని అభ్యసించవచ్చు. ఆశా నిగ్రహాన్ని అభ్యసించడం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఆశా నిగ్రహాన్ని అభ్యసించడం వల్ల ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ప్రకారము నీ చెడు తలంపులను విడిచి న్యాయమైనవి, సత్యమైనవి, మాన్యమైనవి, శ్రేష్టమైనవి నీవు ధ్యానించబడవచ్చు. రెండవదిగా ఆశా నిగ్రహాన్ని అభ్యసించడం ద్వారా యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం ప్రకారము నీ కోరికలు, నీ సరదాలను మాని దేవునికి ఇష్టమైనటువంటి చేయటకు మనకు సహాయపడుతుంది. మూడవదిగా ఆశా నిగ్రహాన్ని అభ్యసించడం వల్ల కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం ప్రకారము ఏమి చేసినను క్రీస్తు ద్వారా ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని పేరిట చేయటకు వీలు కలుగుతుంది. ఆశా నిగ్రహాన్ని అభ్యసించడం ద్వారా కీర్తనలు 141 3వ వచనం ప్రకారం మన మాటలు, మన సంభాషణ మితముగా సరళంగా ఉండగలదు. ఆశా నిగ్రహాన్ని అభ్యసించడం ద్వారా పరిశీలన రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం ప్రకారం నీ సమయాన్ని నీకు ఇష్టమైనటువంటి వారిని వ్యక్తం చేయకుండా నీ జీవిత కాలమంతయు దేవుడి కోసం సమయాన్ని వ్యక్తం చేయటకు అవకాశం కలుగుతుంది. ఆశా నిగ్రహాన్ని అభ్యసించడం ద్వారా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం ప్రకారము బలవంతము కాకుండా ఉత్సాహంగా దేవునికి చెల్లించడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆశా నిగ్రహాన్ని అభ్యసించాలి.
ఆశా నిగ్రహాన్ని అనుగ్రహించడంలో ప్రయత్నం చేయాలి. ఎలా చేయగలము? పరిశుద్ధాత్మ శక్తిని నీలో నింపుకుంటే, సంపూర్ణ ఆత్మను నీలో ఉంటే ఆశా నిగ్రహాన్ని అభ్యసించవచ్చు. కాబట్టి ఈ ఆశా నిగ్రహాన్ని కాకుండా ఈ ఆశా నిగ్రహము 9వ ఆత్మబలం, మిగిలిన ఆత్మబలాల గురించి మనం మీరు రోజు వింటాం. ఈ ఆశా నిగ్రహం ఒకటే కాకుండా సరైనటువంటి క్రైస్తవులు ఒక ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండడమే కాకుండా మొత్తం 8 ఆత్మపదాలు కూడా కలిగి ఉంటారు. ఆత్మపదాలను విభజించడంలో వీలు లేదు. నాకు ఒక ఆత్మపదం చాలు, 8 ఆత్మపదాలు నాకు అవసరం లేదని అనుకుంటే ఆయన సరైనటువంటి క్రైస్తవుడు కాదు. మొదటి ఆత్మపదం ఏంటి? ప్రేమ. నాకు ఒక ప్రేమ ఉంటే చాలు, మిగిలిన 8 ఆత్మపదాలు నాకు అవసరం లేదనుకుంటే సరైనటువంటి క్రైస్తవుడు కాదు. సత్యమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని గడపలేవు. ఇంకా సరైనటువంటి క్రైస్తవుడు అవసరం అనుకునే కావాలి. నేను క్రైస్తవ జీవితం సరైనటువంటి క్రైస్తవ జీవితం నేను గడపాలంటే 9 ఆత్మఫలాలు నీలో నిండి ఉంటాయి. నాకు 2 చాలు, నాకు 17 అవసరం లేదు, నాకు 5 చాలు, నాకు 14 అవసరం లేదంటే సరైనటువంటి క్రైస్తవ జీవితం కాదు, అనిపించుకోదు. కాబట్టి 9 ఆత్మఫలాలు నీలో ఉండాలి. ఏది తక్కువైనా అది ఎండిన ఫలం వలె ఉంటుంది, అది సరైనటువంటి క్రైస్తవుడు కాదు. 9 ఫలాలు నీలో ఉంటే నీటి ఓరణ నాటబడినటువంటి చెట్టు వలె పచ్చగా నిగనిగలాడుతూ ఉంటారు, అది సరైనటువంటి క్రైస్తవుడు. 4 ఆత్మఫలాలు ఉండి 5 ఆత్మఫలాలు లేకపోతే పచ్చగా ఉండలేవు, ఎండిన ఫలం వలె ఉంటావు. నీరు కానటువంటి నిరసత్సుగా ఉన్నటువంటి మనిషి మాదిరి ఉండగలరు. కాబట్టి నీకు 9 ఆత్మఫలాలు నీలో నిండి ఉండాలి. 9 ఆత్మఫలాలు లేకుండా నాకు 5 సార్లు, నాకు 3 సార్లు అని ఆ ఆత్మఫలాలను విభజించలేదు. ఇవన్నీ ఎన్నియల్లో ఈ భద్ర ప్రేమలో ఇలాగ ప్రతిరోజు మనం ఉంటా ఉన్నాము. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నిజమైన ద్రాక్షావళి. ఆ ద్రాక్షావళిలో నీవు నేను కూడా ఒక తీగ వంటి వాడు. నీ బొడ్డుల వేళ ఒక తీగ, నీ వెడమ చేతి బొడ్డుల వేళ ఒక తీగ. దీన్ని యూసిపడండి. ఎన్నున్నాయి తెలుసు? ప్రేమ, చెప్పండి, సంతోషము, మరి దీన్ని విడదీశారని మీకు విడదీసామా? విడదీయగలమా? విడదీయలేదు. కాబట్టి ఆత్మపదాలు 9 నీలో ఉండాలి. ఏ ఆత్మపదం తీసినా నువ్వు సరైనటువంటి క్రైస్తవుడు కాదు, నువ్వు సరైనటువంటి క్రైస్తవుడు కాదు. అర్థమైందా? కాబట్టి ప్రతి ఒక్కరూ ఆశా నిగ్రహంతో పాటు మిగిలినటువంటి 8 ఆత్మపదాలు నీలో ఉంటే సంపూర్ణమైనటువంటి క్రైస్తవులుగా మనం నిలబడతాం. కానీ చాలా మంది క్రైస్తవులు దేవుడికి లోబడక, దేవుడి ఆజ్ఞకు లోబడక, దేవుడి చిత్తాల ప్రకారం నడవక, దేవుడి మందిరానికి రాక, వాక్యం చదువుకొనక, ఆత్మపదాలు లేక నీరు కాకినటువంటి నిస్సత్వవాన్ని క్రైస్తవులు ఉంటారు. అంత మాత్రమే కాకుండా ఈ ఆశా నిగ్రహం అనే లాస్ట్ చివరిది అన్ని ఆత్మపదాల కంటే ఆశా నిగ్రహము ఎంతో విలువైనది, ఎంతో ముఖ్యమైనది. ఆశ లేనిది ముఖ్యముగా ప్రతి ఒక్క క్రైస్తవునికి ఆశ ఉండకూడదు. ఎంతవరకు ఆశ ఉండాలంటే అంతవరకు. ఒక క్రైస్తవుడికి కానీ, క్రైస్తవుడు ఉన్నటువంటి ఒక సంఘటన కానీ, ఒక సేవకుడికి కానీ ఆశా నిగ్రహాన్ని నువ్వు జయించగలిగితే నువ్వు సరైనటువంటి క్రైస్తవురాలు. ఆత్మపదాల కంటే లాస్ట్ 9 ఆత్మపదం ఇంపార్టెంట్. దీనితో పాటు అన్ని ఆత్మపదాలు కలిగి ఉంటారు. కాబట్టి మనం కూడా ఆత్మపదాలను కలిగి ఉండటము, ఆత్మపదాలను అభ్యసించడము, మనం కూడా ప్రతిరోజు దేవుడి వాక్యం చదువుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, ఆరాధన చేసుకుంటూ, దేవుడు చెప్పినట్టు నడుచుకుంటూ, ఆజ్ఞలకు లోబడి మనం ప్రవర్తిస్తే మనలో ఆత్మఫలాలన్నీ నింపబడతాయి. నీలో ఆత్మఫలాలన్నీ నింపబడాలంటే పరిశుద్ధాత్మ శక్తి నీలో నింపబడాలి.
కాబట్టి మనం కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన ప్రాణాన్ని అప్పగింపుకు శిలువను ఎలా వేసుకున్నాడో మనము కూడా మన కోరికలకు, మన ఆశలకు, లోకాశలకు అన్నిటికీ శిలువ వేసుకొని మన ప్రాణాన్ని కాపాడుతున్నాం. ఇంకా అపొస్తలుడైనటువంటి పౌలు చెప్పినటువంటి వాక్యం ఒకటి జ్ఞాపకం చేస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఎవరు చూడండి టైం లేదు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో అపొస్తలుడైనటువంటి పౌలు ఒక మాట చెప్పాడు. అమ్మా నడకు ప్లీజ్. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో అపొస్తలుడైనటువంటి పౌలు ఒక మాట మాట్లాడాడు. ప్రతి ఒక్క క్రైస్తవునికి, ప్రతి ఒక్క విశ్వాసికి అవసరం. ఏమని చెప్పారైనా? నేను ఎందుకు వస్తాను? ఎందుకు వస్తాను? ఎందుకు వస్తుంది? తమాషాగా మధ్య కదా రాసా ఏ తిరిగి ఎవరు వేస్తున్నాను వచ్చావా? నువ్వు పాఠానికి వచ్చావా? నేను పాఠం చెప్పాలంటే ఎంత నిగ్రహశక్తి కావాలి, ఎన్నిసార్లు నేను ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎందుకు నాకు అడగదు వేస్ట్ పేరు వస్తుంది. ఎన్నో క్లాసు బాబు, ఎన్నో క్లాసు అయిపోయిందా? సబ్జెక్ట్ కంప్లీట్. అపొస్తలుడైనటువంటి పౌలు ఏమన్నాడంటే, నేను జీవించుతున్నటువంటి జీవితం నాది కాదు, నేను క్రీస్తు కోసమే జీవించుతున్నాను. నన్ను ప్రేమించి నా కోసము తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని విశ్వాసపూర్వకంగా నేను జీవించుతున్నాను. నేను క్రీస్తు మాదిరి శిలువ వేయబడి ఉన్నాను. అంటే నా ఆశలు, నా కోరికలు, నా తలంపులు నేను అన్నీ శిలువ వేసుకున్నాను. నేను అన్నీ విడిచిపెట్టాను. మీరు కూడా అలా విడిచిపెట్టండి. మీరు కూడా అలా దేవుని ప్రేమించండి. మీరు కూడా అలా వాక్యాన్ని ప్రేమించండి. మీరు కూడా క్రీస్తుతో జీవించండి. అలా జీవిస్తేనే మీరు సరైనటువంటి క్రైస్తవుడు. అలా జీవిస్తేనే మీరు సరైనటువంటి క్రైస్తవుడు. ఆత్మ ఫలాలు లేకుండా, ఏ ఆత్మ ఫలం లేకుండా జీవించే జీవితం కాదు. అది సరైనటువంటి క్రైస్తవం కాదు. అది సరైనటువంటి క్రైస్తవుడు కాదు. కాబట్టి మనం కూడా అన్ని ఆత్మ ఫలాలు మనలో ఫలించాలని, మనలో కూడా పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉండాలని ప్రార్థన చేసుకున్నామండి. కృపా సత్య సంపూర్ణుడా, పరలోకమైనటువంటి నా గొప్ప తండ్రి, దేవదేవ తండ్రి, ఈరోజు మేము లెసన్ ధ్యానిస్తుండగా మాకు తోడై మమ్మల్ని నడిపించినందుకు మీకు స్తోత్రాలు వందనాలు. ప్రభు ఆశీర్వాదాన్ని మేము పొందుటకై, మేము నింపుకోవటమే కాకుండా ఆత్మఫలాలు మిగిలినటువంటి 8 ఆత్మఫలాలు బాగా నింపబడి, సంపూర్ణ ఆత్మఫలాన్ని నింపబడి, పరిశుద్ధాత్మను నింపబడి జీవించే క్రైస్తవులుగా, విశ్వాసంగా బతికే జీవితాన్ని మాకు అనుగ్రహించమని తిరిగి రానటువంటి నా ప్రభువైనటువంటి యేసునాయన పేరిట ప్రతిమలాడి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.